Good evening, students. Welcome to Saram Sampatra Education. This is Venkat. I am the faculty here. So, welcome to the series of TSPSC Group 1 MCQ series. Present మనం ఎకానమీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రెజెంట్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. సో ఈ 3 సెక్టర్స్ మీద క్వశ్చన్స్ని మనం డీల్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్ డీల్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్స్ మనం కవర్ చేద్దాం. రైట్, సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో గ్రూప్ 1 కోసం మనం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఒక సింగిల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఎంటైర్ సిలబస్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, కల్చర్, సొసైటీ, సో ఇటువంటి టాపిక్స్ అన్నిటిని మనం స్పెషల్గా ఫోకస్ చేసి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లోనే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో దీంట్లోనే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో అయితే 13,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీతో అయితే 15,000 మాత్రమే. ఓకేనమ్మా? రైట్. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ కోర్స్ కావాలి అని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో మెయిన్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మెయిన్స్ వైజ్ ద రైట్ వే. సో దీంట్లో మనం అరౌండ్ 700+ క్వశ్చన్స్ అయితే డీల్ చేయడం జరిగింది. సో మేము యాక్చువల్గా 500 క్వశ్చన్స్ అనుకున్నాం, కానీ అది చాలా కౌంట్ పెరిగింది. ఎందుకంటే మేము కరెంట్ అఫైర్స్ని కూడా బేస్ చేసుకుని మెయిన్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అండ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇమాజిన్ చేసుకోండి, 700+ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్, అది కూడా కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా మంచి ప్రోగ్రామ్. సో అసలు మిస్ అవ్వమాకండి. సో 1 year వ్యాలిడిటీతో 8,000 రూపీస్ మాత్రమే, 2 years వ్యాలిడిటీతో 10,000 రూపీస్ మాత్రమే. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇండియన్ ఎకానమీ డిఫికల్టీగా ఉంటే నా కోర్స్ తీసుకోండి ఇండివిజువల్గా. లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలన్నా సరే యూ కెన్ టేక్ ఇట్. ఓకేనా? రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. ఇక లేట్ చేయమాకండి. ఓకే, సో మన సెషన్ని స్టార్ట్ చేద్దాం పదండి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? సో MDG మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని 2000 సంవత్సరంలో అడాప్ట్ చేసుకున్నారు. 2015 దాకా అప్లై చేశారు. ఓకేనా? సో టార్గెట్ ఇయర్ 2015 అని చెప్పి పెట్టుకొని కొన్ని టార్గెట్స్ పెట్టుకొని వాటి కోసం వర్క్ చేశారనమాట. సో ప్రెజెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకొచ్చాం. వీటిని 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పటి వరకు ఇది అప్లికేబుల్లో ఉంటాయంటే 2030 వరకు. సో 2030 వరకు మనం టార్గెట్గా పెట్టుకొని, సో పవర్టీని ఎరాడికేట్ చేయాలి, ఎడ్యుకేషన్ పెంచాలి, ఓకేనా, హెల్త్ మీద ఫోకస్ చేస్తాం, ఇలా కొన్ని గోల్స్ ఉన్నాయి కదా. సో వాటన్నిటిని అచీవ్ చేయడానికి 2030 కల్లా మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అడుగుతున్నాడు. సో యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015లో తీసుకొచ్చాం. దీనికంటే ముందు మనం అప్లై చేసిన గోల్స్ ఏంటంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వర్ నాట్ డెవలప్డ్ త్రూ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్రాసెస్ వైల్ SDG వర్. ఎస్, ఇది కరెక్టే. ఓకేనా? ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్రాసెస్ ద్వారా ఇది డెవలప్ చేయబడలేదు. ఓకే, సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి అలా డెవలప్ చేయబడలేదు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్రాసెస్ ద్వారా డెవలప్ చేయబడ్డాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వన్, ఆల్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఆర్ అప్లికేబుల్ ఓన్లీ టు ద డెవలపింగ్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఫర్ మిలీనియం డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8. సో MDG 8 ఒకటి తప్ప రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం డెవలపింగ్ కంట్రీస్ కోసం మాత్రమే అప్లికేబుల్లో ఉన్నాయి. డెవలపింగ్ కంట్రీస్కి మాత్రమే ఇవి అప్లికేబుల్లో ఉంటాయి. అండ్ ఈ MDG 8 ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ బోత్ డెవలపింగ్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. ఇదొక్కటే ఎక్సెప్షన్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ C both 1 and 2 ఆర్ రైట్ స్టేట్మెంట్స్. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో అందరు రాసుకోండి, ఉపయోగపడుతుంది. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, రైట్. సో వీటిని ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే సెప్టెంబర్ 2000. ఓకేనా? సో సెప్టెంబర్ 2000లో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ పేరేంటంటే మిలీనియం సమ్మిట్. మిలీనియం సమ్మిట్ ఇది ఎక్కడ జరిగింది అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ ఏదైతే ఉందో అక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన లీడర్స్ కలిసి సో ఒక డిక్లరేషన్ని చేశారు. దాని పేరే యునైటెడ్ నేషన్స్ మిలీనియం డిక్లరేషన్. యునైటెడ్ నేషన్స్ మిలీనియం డిక్లరేషన్.
ఓకేనా, రైట్. సో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే ఒక రిజల్యూషన్ని పాస్ చేశారు. ఏంటిదమ్మా, ఒక రిజల్యూషన్ని పాస్ చేశారు. ఈ రిజల్యూషన్ పేరేంటంటే రిజల్యూషన్ 55/2. ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో పెడితే ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. రిజల్యూషన్ నెంబర్ 55/2. సో దీన్ని సెప్టెంబర్ 8, 2000 ఇయర్ ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారనమాట. ఓకేనా. సో ఇట్ బికమ్స్ యునైటెడ్ నేషన్స్ మిలీనియం డిక్లరేషన్. సో రిజల్యూషన్ పేరేంటమ్మా, రిజల్యూషన్ 55/2. సెప్టెంబర్ 8, 2000 ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, డన్. సో దీంట్లో టోటల్గా ఎన్ని గోల్స్ ఉంటాయి అంటే 8 గోల్స్ ఉంటాయి. 8 గోల్స్. అండ్ ఎన్ని టార్గెట్స్ ఉంటాయంటే 18 టార్గెట్స్. ఎన్ని టార్గెట్స్ ఉంటాయి? 18 టార్గెట్స్ ఉంటాయి. ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయి అంటే 48 ఇండికేటర్స్. ఓకేనా. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని గోల్స్ ఉన్నాయి? 8. టోటల్గా ఎన్ని టార్గెట్స్? 18 టార్గెట్స్. ఎన్ని ఇండికేటర్స్? 48 ఇండికేటర్స్. ఇంకో పక్క మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా రాసుకుందాం. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కి వచ్చిన సక్సెసరే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. సో ఎస్డిజిలో ఎన్ని గోల్స్ ఉంటాయి? 17 గోల్స్ ఉంటాయి. ఓకే, మరి ఎన్ని టార్గెట్స్ ఉంటాయి? 169 టార్గెట్స్ ఉంటాయి. చాలా ఎక్కువ టార్గెట్స్ ఇవి. కాంప్రహెన్సివ్గా ఉంటుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి. రైట్. నెక్స్ట్ ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయి? 247 ఇండికేటర్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని మీరు చక్కగా ఒక బాక్స్ లాగా రాసుకోండి. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 8 గోల్స్ ఉంటాయి, 18 టార్గెట్స్ ఉంటాయి, 48 ఇండికేటర్స్ ఉంటాయి. ఇది ఒక పక్కన రాసుకోండి. నెక్స్ట్ పక్కన ఇంకొక బాక్స్ గీసి చక్కగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి, అండ్ టార్గెట్స్ వచ్చేసరికి 169 ఉంటాయి, అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి 247 ఉంటాయి. ఓకేనమ్మా, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కడ నుంచి డిరైవ్ చేసుకున్నారు? ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనం ఏమని చెప్పి చదువుతాము? ఫండమెంటల్ రైట్స్ని సమ్ అదర్ కంట్రీ నుంచి మనం డిరైవ్ చేసుకున్నాం, డిపిఎస్పీస్ని ఒక కంట్రీ నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి ఒక కంట్రీ నుంచి మనం డిరైవ్ చేసుకున్నామని చెప్పి చదువుతాం కదా. సో అలాగే ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కడ నుంచి డిరైవ్ చేసుకున్నాము అంటే, సో వి డిరైవ్డ్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఫ్రమ్ OECD DAC గోల్స్. ఓకేనా. సో ఈ OECD వాళ్ళు ఒక 6 గోల్స్ని పెట్టుకున్నారనమాట. సో OECD అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, అండ్ DAC స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కమిటీ. ఓకేనా. సో OECD స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ DAC స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కమిటీ. సో ఈ OECD DAC వాళ్ళు 1996లో వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా వాళ్ళ కోసం ఒక 6 గోల్స్ని తీసుకున్నారు. సో ఆ 6 గోల్స్కి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే, ఇది కూడా ఇంపార్టెంట్, స్టేట్మెంట్లో పడే ఛాన్స్ ఉంది, షేపింగ్ ద 21st సెంచురీ. షేపింగ్ ద 21st సెంచురీ అని చెప్పి ఒక 6 గోల్స్ని పెట్టుకొని 1996లో వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? OECD DAC వాళ్ళు. ఓకే. సో మనం ఏం చేసాము, ఒక 4 ఇయర్స్ తర్వాత 2000 ఇయర్లో సెప్టెంబర్ 8న ఈ OECD DAC వాళ్ళకి సంబంధించిన 6 గోల్స్లో నుంచి మనం కొన్ని గోల్స్ని డిరైవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా కొన్ని కొత్తగా 8 గోల్స్ తీసుకొచ్చి మనం కూడా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి అడాప్ట్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 8 అని చెప్పాను కదా. సో ఆ 8 గోల్స్ రాస్తాను. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో చూసారు కదా, ఒక్క క్వశ్చన్కి చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా చెప్తున్నాను. యాక్చువల్గా ఇంత ఎక్కువగా డేటా ప్రతి పాయింట్ టు పాయింట్ స్టేట్మెంట్స్ ఎలా పడినా మనం మిస్ చేయకూడదని చెప్పి అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. ఈవెన్ పెయిడ్ కోర్సెస్లో కూడా ఇంత డీటెయిల్డ్గా చెప్పరు వేరే చోట. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనమ్మా, రైట్. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఆ 8 ఏంటో చూద్దాం, 1 by 1 రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎరాడికేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ
అండ్ హంగర్. ఓకేనా? సో ఎరాడికేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్. సో ఆకలి, పేదరికం, ఈ రెండింటిని నిర్మూలించాలి. నెక్స్ట్ వన్, అచీవింగ్. సో వీ హ్యావ్ టు అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ని మనం అచీవ్ చేయాలి, అందరికీ ఎఫర్డబుల్గా ఉంచాలి, యాక్సెసిబుల్గా ఉంచాలి. నెక్స్ట్ థర్డ్ గోల్ వచ్చేసరికి టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. వీ హ్యావ్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్. ఇది థర్డ్ గోల్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి చిల్డ్రన్కి రిలేటెడ్. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ చైల్డ్ మార్టాలిటీ. సో చైల్డ్ మార్టాలిటీ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫీమేల్స్. సో మదర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్. మెటర్నల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి. నైస్. సో 5 గోల్స్ అయిపోయాయి. నెక్స్ట్ 6th గోల్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు డిసీజెస్. సో వీ హ్యావ్ టు కాంబాట్ HIV or AIDS, malaria and other diseases. 6 goals అయ్యాయి. నెక్స్ట్ 7th గోల్ వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ. వీ హ్యావ్ టు ఎన్షూర్ ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీ. సో 7 గోల్స్ అయిపోయాయి. నెక్స్ట్ 8th గోల్ వచ్చేసరికి డెవలప్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్. ఫర్ డెవలప్మెంట్. ఓకేనా? రైట్. సో ఇవన్నమాట మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 8. సో పావర్టీ అండ్ హంగర్, యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, అండ్ చైల్డ్ మార్టాలిటీ, మెటర్నల్ హెల్త్, డిసీజెస్, ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీ, గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్ అనమాట. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 8th గోల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ బోత్ డెవలపింగ్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. ఇదొక్కటి ఎక్సెప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకోసం? డెవలప్మెంట్ కోసం. సో ఇక్కడ ఏం చేస్తారు, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేస్తారనమాట. అందుకనే ఈ 8th మిలీనియం డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎక్సెప్షన్. సో రిమైనింగ్ 7 గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం డెవలపింగ్ కంట్రీస్కి మాత్రమే అప్లికేబుల్. ఓకే? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన డేటా నేను స్టార్టింగ్ అగ్రికల్చర్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఏమని చెప్పాను? మనకి సెక్టార్స్ని డివైడ్ చేసుకుంటాం. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్టివిటీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ అసెట్ ఓనర్షిప్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్టివిటీలోనే మనకి ప్రైమరీ సెక్టార్ వస్తుంది, సెకండరీ సెక్టార్ వస్తుంది, టెరిషరీ సెక్టార్ వస్తుంది. సో ప్రైమరీ సెక్టార్లోకి ఏమేమి వస్తాయి, సెకండరీ సెక్టార్లోకి ఏమేమి వస్తాయి, అండ్ టెరిషరీ సెక్టార్లోకి ఏమేమి వస్తాయి. ఇదే టెరిషరీ సెక్టార్ని మనం మళ్ళీ సబ్ డివిజన్ చేసి 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి క్వాటర్నరీ, రెండవది వచ్చేసరికి క్వీనరీ. ఓకేనా? సో క్వాటర్నరీలోకి ఏమేమి వస్తాయని చెప్పి అడుగుతున్నాడు. సో క్వాటర్నరీ సెక్టార్ ఇంప్లైస్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు మైనింగ్ అండ్ క్వారింగ్. సో మైనింగ్, క్వారింగ్ క్వాటర్నరీ సెక్టరా? కాదు కదా. సో ఇట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. నెక్స్ట్ వన్, యాక్టివిటీస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ మనకి క్వాటర్నరీ సెక్టరా? కాదు. ఇట్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్. ఫిషింగ్ యాక్టివిటీస్? నో, ఇట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎస్, ఇట్ కమ్స్ అండర్ క్వాటర్నరీ సెక్టర్. సో క్వాటర్నరీ సెక్టర్ అంటే ఏమని చెప్పి అనుకున్నాం? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ లైక్ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ నాలెడ్జ్ సెక్టర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఏంటిదమ్మా? నాలెడ్జ్ సెక్టర్. సో నాలెడ్జ్ సెక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ రెండింటిని కలిపితే వి కాల్ ఇట్ యాజ్ క్వాటర్నరీ సెక్టర్. రెండవది ఏంటిది? టెరిషరీ సెక్టర్లో క్వీనరీ సెక్టర్. సో క్వీనరీ సెక్టర్లోకి మనకి ఏమేమి వస్తాయి అంటే టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీస్. టాప్ లెవెల్ డెసిషన్
మేకింగ్ బాడీస్. ఇవి మనకి క్వీనరీ సెక్టర్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీస్ అంటే లైక్ పార్లమెంట్ కానీ జ్యుడిషియరీ కానీ ఇటువంటి బాడీస్ వస్తాయి అన్నమాట. ఓకేనా. యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ వస్తాయి. ఓకే, రైట్. సో క్వాటర్నరీ సెక్టర్ ఎంప్లాయీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉద్యోగ్ బంధు ఈజ్ యాన్. సో ఉద్యోగ్ బంధు అనేది ఏంటిది? లేబర్ సప్లయింగ్ ఏజెన్సీయా? నో. సిక్ ఇండస్ట్రీ రీహాబిలిటేషన్ ఏజెన్సీ? నో. ఏజెన్సీ ఫర్ ఫినాన్సింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? నో. సో ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ to assist industrial units in solving time-bound establishment and investment-related problems. సో ఇండస్ట్రియల్ యూనిట్స్ గురించి, ఇండస్ట్రియల్ యూనిట్స్కి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఫామ్ అయిన ఆర్గనైజేషనే ఉద్యోగ్ బంధు. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇండస్ట్రియల్ యూనిట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా, లేకపోతే దానికి కావాల్సిన క్రెడిట్, లేకపోతే దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్, సో ఇటువంటి ఇష్యూస్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి మనకి హెల్ప్ చేసే ఆర్గనైజేషనే ఉద్యోగ్ బంధు. ఓకే, రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఉద్యోగ్ బంధు ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ టు అసిస్ట్ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఏ విషయాల్లో ఇది అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎస్టాబ్లిష్మెంట్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ, క్రెడిట్ కోసం కానీ, ఇటువంటి ఇష్యూస్లో ఇండస్ట్రియల్ యూనిట్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఉద్యోగ్ బంధు అనే ఆర్గనైజేషన్ వాటికి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాస్కామ్ ఈజ్ అ ఆర్గనైజేషన్ ఆఫ్ కంపెనీస్ ఆఫ్ విచ్ సెక్టర్? సో నాస్కామ్ అనేది ఏ సెక్టర్కి సంబంధించినది? మీడియానా, మొబైల్ ఫోన్ సర్వీసా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, ఆటోమొబైల్సా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాస్కామ్ అంటే ఏంటి? దీని యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. సో నాస్కామ్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఓకేనా. సో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. సో యాక్చువల్గా ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్. ఇది ఒక అసోసియేషన్ అనమాట. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట. ఓకేనా. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. సో నాస్కామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యుఎస్ఏస్ ఇండెక్స్ నాస్డాక్ 100? సో ఇక్కడ నాస్డాక్ 100 అంటే ఏం లేదమ్మా, ఇది యుఎస్ఏకి సంబంధించిన స్టాక్ మార్కెట్ అనమాట. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇండెక్స్ని మనం నాస్డాక్ 100 అంటాం. సో ఇక్కడ 100 అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ 100 స్టాండ్స్ ఫర్ 100 లార్జెస్ట్ కంపెనీస్. సో ప్రపంచంలోనే ఒక 100 లార్జెస్ట్ కంపెనీస్ యొక్క ఇండెక్స్ని మనం నాస్డాక్ 100 అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. సో మన ఇండియన్ కంపెనీ ఫస్ట్ టైం ఈ పర్టికులర్ ఇండెక్స్లోకి వెళ్ళిందనమాట. సో ఏంటిదా కంపెనీ? ఇన్ఫోసిసా, టాటా మోటార్సా, ఐసిఐసిఐ బ్యాంకా, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇన్ఫోసిస్, ఆప్షన్ ఏ. సో ఇన్ఫోసిస్ అనే ఇండియన్ కంపెనీ యుఎస్ఏకి సంబంధించిన నాస్డాక్ 100 అనే ఇండెక్స్లో అన్ని కంపెనీస్తో, ఇండియన్ కంపెనీస్ అన్నిటితో పోలిస్తే ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఇదే ఆ ఇండెక్స్లోకి వెళ్ళిందనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద ప్యాకేజ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనౌన్స్డ్? ఓకేనా. సో మన ఇండియాలో ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో దాంట్లో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రమోషన్ కోసం ఒక ప్యాకేజ్ని అనౌన్స్ చేశారు, ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అనౌన్స్ చేశారు. అది ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఆగస్టు 2005, ఫిబ్రవరి 2007, మార్చ్ 2009, నవంబర్ 2010. సో ఆన్సర్ ఏంటంటే ఫిబ్రవరి 2007 అనమాట. సో అసలు ఈ ప్యాకేజ్ దేనికోసం తీసుకొచ్చారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏమేమి కావాలి? వీటికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్రెడిట్. సో ఎవరన్నా వచ్చి ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి అంటే వాడికి కొంచెం క్యాపిటల్ కావాలి కాబట్టి సో క్రెడిట్ అనేది అవైలబుల్గా ఉండాలి. ఫిజికల్ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి.
నెక్స్ట్ వన్ టెక్నాలజీ అండ్ మార్కెటింగ్. ఇవన్నీ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకేనా, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్. సో క్రెడిట్, ఫిజికల్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ మార్కెటింగ్. సో వీటన్నిటిని ప్రొవైడ్ చేయడం కోసం ఒక ప్యాకేజ్ని అనౌన్స్ చేశారు. సో దాన్ని మనం ప్యాకేజ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటాం. సో దీన్ని 2007 ఫిబ్రవరిలో అనౌన్స్ చేయడం జరిగింది. రైట్, లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ టు ద కంట్రీ? ఓకేనా, సో మన కంట్రీకి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటి? సో వెల్త్ ఫార్మేషన్ని మ్యాక్సిమైజేషన్ చేస్తుందా, లేకపోతే పావర్టీని రెడ్యూస్ చేస్తుందా, లేకపోతే లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేస్తుందా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఎంకరేజ్ చేస్తుందా? సో మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎంకరేజింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకేనా, సో ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి దేన్ని పిలుస్తాం? ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ బెంగళూరు. ఓకేనా, సో బెంగళూరుని మనం ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం కదా. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్. రైట్, సో దీంతో ఈరోజు క్వశ్చన్స్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గోబర్ధన్ స్కీమ్. ఏంటిదమ్మా? గోబర్ధన్ స్కీమ్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? గోబర్ధన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ దాన్. ఓకేనా, సో గోబర్ స్టాండ్స్ ఫర్, G stands for galvanizing, O stands for organic and B stands for bio, A stands for agro, R stands for resources. So galvanizing, organic, bio, agro, resources దాని అనమాట. ఓకేనా, సో దీన్ని మనం గోబర్ధన్ స్కీమ్ అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2018లో లాంచ్ చేశారు. సో దీన్ని ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేశారు అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్. బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఆల్సో కమ్స్ అండర్ స్వచ్ఛ భారత్ మిషన్. బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ స్వచ్ఛ భారత్ మిషన్, సో వీటి కింద గోబర్ధన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏం చేస్తారంటే ఏం లేదమ్మా, సో కవ్ యొక్క డంగ్ ఉంటుంది కదా, సో కవ్ డంగ్, కవ్ యూరిన్, సో వీటన్నిటిని ఏం చేస్తారంటే ఒక ట్యాంక్లో స్టోర్ చేసి, ఓకేనా, ఒక గ్యాస్ని జనరేట్ చేసే ట్యాంక్లో స్టోర్ చేసి ఆ గ్యాస్ని మనం ఏం చేస్తామంటే కుకింగ్ ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తారు. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, మనం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఎల్పిజికి అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు అనమాట, అంటే వేస్ట్ మేనేజ్మెంట్. అండ్ దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అండ్ ఆర్గానిక్ మాన్యూర్ ఏదైతే ఉందో అది కూడా జనరేట్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని మనం గోబర్ధన్ స్కీమ్ అంటాం. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా వచ్చింది ఇది. సో పిఎం ప్రణామ్ స్కీమ్. సో ప్రణామ్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చూద్దాం. సో ప్రణామ్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ పిఎం అండ్ ప్రణామ్ స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్ awareness, nourishment, program for restoration, awareness, nourishment and amelioration of Mother Earth. చూడండి నేమ్ ఎంత లెంతీగా ఉందో. సో పిఎం ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, నోరిష్మెంట్ అండ్ ఎమిలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే యూనియన్ బడ్జెట్ 2023 to 2024. ఓకేనా, సో దీనికి ముందు బడ్జెట్ అనమాట. ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ ఉంది కదా 2024-2025. సో దానికి ముందు అనౌన్స్ చేసిన యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉందో సో 2023-2024, సో దాంట్లో తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో లేటెస్ట్ వన్నే కాబట్టి సో ఖచ్చితంగా దీని మీద మనం ఫోకస్ చేయాలి. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే
కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని తగ్గించాలి. కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించాలి. ఎందుకంటే ఆలోచించండి, మనం యూరియా సబ్సిడీ స్కీమ్ ఉంటుంది, లేకపోతే ఎన్పీకే డైఅమోనియం ఫాస్ఫేట్ అని చెప్పి ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ ఉంటాయి. సో దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో సబ్సిడీస్ బర్డెన్ అనేది గవర్నమెంట్ మీద డే బై డే అంటే బడ్జెట్ టు బడ్జెట్ బాగా పెరిగిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. సో 2022-2023 ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ మీద పడిన సబ్సిడీ బర్డెన్ ఎంత అంటే 2.25 lakh crores. 2.25 lakh crores గవర్నమెంట్ మీద పడిన బర్డెన్ అనమాట, కేవలం సబ్సిడీస్ మీదే. అంటే ఫర్టిలైజర్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఖర్చు 2.25 lakh crores. సో ఇది కరెక్ట్ కాదు. ఇలా మనం సబ్సిడీస్ పెంచుకుంటూ వెళ్ళిపోతే మనకి ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. సో దట్ మనం బారోయింగ్స్ లయబిలిటీస్ మీద డిపెండ్ అవ్వాలి. సో మనం ఇప్పుడు కానీ బారోయింగ్స్ చేస్తే ఫ్యూచర్లో దానికి మళ్ళీ మనం ఇంట్రెస్ట్ని పే చేస్తూ ఉండాలి. సో ఒక డెప్ట్ ట్రాప్లో పడిపోతాం. సో రీసెంట్గా శ్రీలంకను కూడా చూసాం. సో ఇటువంటి ఖర్చును మనం తగ్గించుకోవాలి అని చెప్పి మన వాళ్ళు ఈ పిఎం ప్రణామ్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయో అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క యూసేజ్ని ప్రమోట్ చేస్తారనమాట. ఓకేనా? రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఎంటైర్ స్కీమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పిఎం ప్రణామ్ స్కీమ్కి సెపరేట్ బడ్జెట్ని పెట్టరు. దెర్ ఈజ్ నో సెపరేట్ బడ్జెట్ ఫర్ పిఎం ప్రణామ్ స్కీమ్. అంటే ఏంటి, ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈ స్కీమ్కి ఇన్ని వేల కోట్లు లేకపోతే ఇన్ని వందల కోట్లు అని చెప్తారు కదా, అలా ఏమీ చెప్పలేదన్నమాట. మరి దీనికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్తాను చూడండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, బయో అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని పెంచుతుంది కదా. సో వీటి యొక్క యూసేజ్ పెరిగితే వీటి యొక్క యూసేజ్ అనేది తగ్గుతుంది. ఏది, కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ అనేది తగ్గుతుంది. సో వీటి యొక్క యూసేజ్ కానీ తగ్గితే ఈ సబ్సిడీస్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్కి అయ్యే ఖర్చు, ఆ సబ్సిడీ ఖర్చు ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో అక్కడ గవర్నమెంట్ అమౌంట్ సేవ్ చేస్తుంది కదా. సో ఆ అమౌంట్నే తీసుకొచ్చి ఈ స్కీమ్కి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా? సో దేర్ ఈజ్ నో సెపరేట్ బడ్జెట్ ఫర్ పిఎం ప్రణామ్ స్కీమ్. అక్కడ కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని తగ్గించి, సో యూసేజ్ తగ్గితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి అయ్యే సబ్సిడీ బర్డెన్ తగ్గుతుంది. సో అక్కడ సమ్ అమౌంట్ సేవ్ అవుతుంది. అక్కడ సేవ్ అయిన అమౌంట్ తీసుకొచ్చి ఈ స్కీమ్కి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ ఫినాన్స్డ్ త్రూ సేవింగ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫర్టిలైజర్ సబ్సిడీ. సో ఫర్టిలైజర్స్కి ఇచ్చే సబ్సిడీ ఏవైతే ఉన్నాయో దాంట్లో సేవింగ్స్ కానీ చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యూటిలైజ్ చేస్తామన్నమాట. రైట్. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలా ఫర్టిలైజర్స్కి ఇచ్చే సబ్సిడీ ఏవైతే ఉన్నాయో వీటిలో సేవింగ్స్ చేస్తారు కదా. ఇలా సేవింగ్స్ చేసిన అమౌంట్ని 100% తీసుకుంటే దాంట్లో 50% అంటే 50% తీసుకొచ్చి స్టేట్స్కి గ్రాంట్స్ రూపంలో ఇస్తారు. ఓకేనా? సో హౌ మచ్ పర్సంటేజ్? 50%. ఎందులో నుంచి? సబ్సిడీ సేవింగ్స్లో నుంచి. కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని తగ్గించి సబ్సిడీ సేవింగ్స్ని పెంచి, ఓకేనా, అలా సేవింగ్స్ చేసిన దాన్ని 100% తీసుకుంటే దాంట్లో 50% తీసుకొచ్చి స్టేట్స్కి గ్రాంట్స్ రూపంలో ఇచ్చేస్తుంది. సో ఇవి గ్రాంట్స్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ తిరిగి సెంట్రల్ గవర్నమెంట్కి కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఇలా రిసీవ్ చేసుకున్న గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 70% తీసుకొచ్చి అసెట్ క్రియేషన్ కోసం వాడాలి. దేనికోసం అమ్మా? అసెట్ క్రియేషన్. అంటే ఎలా అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, లేకపోతే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా బయోమాస్ రీసైక్లింగ్ అని చెప్పి. సో ఇటువంటి వాటి కోసం, ఓకేనా, వీటి యొక్క ప్రొడక్షన్ని పెంచడం కోసం ఈ 70% ఆఫ్ ఫండ్స్ని యూజ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. రిమైనింగ్ 30% ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్సెంటివైజేషన్ కోసం యూజ్ చేయాలన్నమాట. ఎవరికి ఇన్సెంటివ్స్? ఫార్మర్స్కి, పంచాయతీస్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అనమాట. అంటే ఏ ఫార్మర్స్ అయితే ఆర్గానిక్ ఫార్మింగ్కి అడాప్ట్ చేసుకుంటారో, ఏ ఫార్మర్స్ అయితే కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని తగ్గించి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ కానీ వీటిని యూజ్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎంతో కొంత అమౌంట్ని ఇస్తారు. ఏ పంచాయతీ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో, ఎలా
సో ఆ పంచాయతీకి సంబంధించిన ఏరియాలో కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని తగ్గించి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని పెంచితే ఆ పంచాయతీకి సమ్ అమౌంట్ గ్రాంట్స్ రూపంలో ఇస్తారు. ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అయితే దీనికోసం వర్క్ చేస్తుందో, దేనికోసం కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని తగ్గించి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని పెంచితే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి కూడా అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో బేసికల్గా పిఎం ప్రణామ్ స్కీమ్కి సెపరేట్ బడ్జెట్ అనేది లేదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫర్టిలైజర్ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో సేవింగ్స్ చేస్తారనమాట. అలా సేవింగ్స్ చేసిన దాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో 50% స్టేట్స్కి గ్రాంట్స్ రూపంలో ఇచ్చేస్తారు. సో ఇలా ఒక్కొక్క స్టేట్కి సమ్ అమౌంట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో అలా రిసీవ్ చేసుకున్న అమౌంట్లో ఒక్కొక్క స్టేట్ ఏం చేయాలి అంటే 70% వచ్చేసరికి అసెట్ క్రియేషన్ కోసం, అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రొడక్షన్ని పెంచే విధంగా ఆ 70% ఖర్చు పెట్టాలి. రిమైనింగ్ 30% ఏం చేయాలి అంటే ఎవరైతే ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఈ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తారో, కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ని తగ్గిస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట. ఫార్మర్స్కి, పంచాయత్స్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎం ప్రణామ్ స్కీమ్. సో ప్రణామ్ స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ ఎమిలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ట్రాకింగ్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ విల్ డూ ట్రాకింగ్. అంతే కదా, ట్రాకింగ్ చేయాలి కదా. ఏ పంచాయతీ ఏరియాస్లో లేకపోతే ఏ స్టేట్స్లో కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ తగ్గింది, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ పెరిగింది అని చెప్పి చెక్ చేయాలి కదా. సో దానికి తగ్గట్టుగానే ఇన్సెంటివ్స్ ఇస్తారు కదా. సో ఇదంతా చేయాలి అంటే మనం ట్రాకింగ్ చేయాలి. సో ట్రాకింగ్ చేయడానికి వీళ్ళు ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. సో ఆ సిస్టమ్ పేరేంటంటే ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఒకటి డెవలప్ చేశారు. సో షార్ట్కట్లో IFMS అని చెప్పి ఇలా పిలుస్తాం. ఓకేనా? సో ఐ వచ్చేసరికి స్మాల్ లెటర్లో ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే ట్రాకింగ్ కోసం. సో కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ తగ్గిందా పెరిగిందా, సో ఏ స్టేట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, సో ఫార్మర్స్ ఎవరెవరు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని తగ్గించారు, సో ఏ పంచాయతీ ఏరియాస్లో కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్ తగ్గింది, సో ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బాగా వర్క్ చేస్తున్నాయి. సో వీటన్నిటి కోసం ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. సో దట్ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తారు. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పిఎం ప్రణామ్ స్కీమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసరికి పిఎం కిసాన్. ఏంటిదమ్మా? పిఎం కిసాన్. సో దీన్నే మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో మీ అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారంటే December 1, 2018లో అనౌన్స్ చేశారు. అంటే దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు లేకపోతే ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఫ్రమ్ February 2019. ఓకేనా? సో డేట్స్ అంత ఇంపార్టెంట్ కాదు, సో పక్కన పెట్టేసేయండి. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ పిఎం కిసాన్ ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ యాజ్ DBT. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడల్ని వీళ్ళు ఫాలో అవుతారు. అంటే ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకే అమౌంట్ అనేది పడిపోతుంది. సో ఎంత అమౌంట్ ఇస్తారు అంటే టోటల్గా 6,000 రూపీస్ ఇస్తారు. సో దీన్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారనమాట. ఓకేనా? సో 3 ఇన్స్టాల్మెంట్స్లో వీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 3 ఇన్స్టాల్మెంట్స్ ఎలా అంటే ఈక్వల్గా డివైడ్ చేశారు. సో ఒక క్రాపింగ్ సీజన్కి 2,000, ఇంకొక సీజన్కి 2,000, ఇంకొక సీజన్కి 2,000. సో 4 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి. సో ఇలా 12 మంత్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 1 ఇయర్కి వచ్చేసరికి 6,000 రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి April to July ఈ టైం పీరియడ్కి ఇస్తారనమాట. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి August to November. థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి December to March. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఎలిజిబుల్ కండిషన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఆ ఫార్మర్ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో అది కల్టివేబుల్ ల్యాండ్ అయ్యి ఉండాలి. అంటే వ్యవసాయానికి పనికొచ్చే భూమికి మాత్రమే ఇస్తారు. అంతేగాని వ్యవసాయానికి పనికిరాని భూమిని పెట్టుకొని ఎస్ నా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, సో నాకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం 6,000 ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇవ్వరు. సో ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది కల్టివేబుల్ ల్యాండ్ అయ్యి ఉండాలి. సో ల్యాండ్కి కూడా లిమిట్ ఉంటుంది. సో ఏ ఫార్మర్స్కి అయితే less than 2 hectares ల్యాండ్ ఉంటుందో లేకపోతే less than 5 acres ల్యాండ్ ఉంటుందో ఓకేనా వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అనేది ఇస్తారు. అంటే పెద్ద పెద్ద భూస్వాములకి అయితే ఇవ్వరు. ఓకేనా? సో ల్యాండ్ లిమిట్ కూడా ఉంది. అప్ టు 2 hectares మాత్రమే, అంటే అప్ టు 5 acres మాత్రమే. ఓకే, రైట్. సో యాక్చువల్గా ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్.
సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్కి మధ్య డిఫరెన్సెస్ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో 100% ఈ స్కీమ్కి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారంటే సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఫండింగ్ ఎలా ఉంటుంది? 60:40 ఉంటుంది నార్మల్ స్టేట్స్కి, 90:10 ఉంటుంది వీటికి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ కానీ, లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ, హిమాలయన్ స్టేట్స్ కానీ, ఓకేనా. సో ఇటువంటి స్టేట్స్కి ఫండింగ్ వచ్చేసరికి 90:10 ఉంటుంది అనమాట. సో 90 వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, 10 వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. సో యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 100% సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. ఓకేనమ్మా, రైట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఓకే. సో రీసెంట్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఈ కేవైసీని మ్యాండేటరీ చేశారు. ఈ కేవైసీ ఏదైతే ఉందో దీన్ని మ్యాండేటరీ చేశారు. సో ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేవైసీని చేసుకోవాలి. సో ప్రజెంట్ ఈ ప్రాసెస్ అనేది సులభంగా అయిపోవటం కోసం ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ మోడల్ని తీసుకొచ్చారు. సో ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? పిఎం కిసాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్. సో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఎప్పటికల్లా డబుల్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు? 2022 కల్లా టార్గెట్ పెట్టుకున్నారనమాట. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడే లాజిక్ మిస్ అయిపోతారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఫండింగ్ వచ్చేసరికి 100% సెంటరే పెట్టుకుంటుంది. మరి ఈ ప్రోగ్రామ్కి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసేది ఎవరు? హూ విల్ ఐడెంటిఫై ద బెనిఫిషరీస్ ఫర్ పిఎం కిసాన్ స్కీమ్? సో అందరూ ఏమనుకుంటాం, ఎస్ డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే కాబట్టి సో ఐడెంటిఫై చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి అనుకుంటాం. బట్ నో. సో స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట ఈ ప్రోగ్రామ్కి ఎవరు ఎలిజిబుల్ కాదు అని. ఓకేనా. సో వీళ్ళు ఐడెంటిఫై చేసిన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫండింగ్ డబ్బులు ఇచ్చేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ మీరే ఐడెంటిఫై చేయండి. మీ స్టేట్లో ఎవరెవరు 2 హెక్టార్స్ లోపు లేకపోతే 5 హెక్టార్స్ లోపు కల్టివేబుల్ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మాకు లిస్ట్ ఇవ్వండి, మేము వాళ్ళకి పిఎం కిసాన్ స్కీమ్ కింద అమౌంట్ వేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సో రెస్పెక్ట్ టు స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ అనమాట. ఫండింగ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ఏంటిదమ్మా? ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనమాట. సో దీన్ని రీనేమ్ చేశారు. సో కొత్తగా వచ్చిన నేమ్ ఏంటంటే మోడిఫైడ్. సో ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా, మోడీ అని చెప్పి. సో అదొకటి. సో మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. దీన్ని మోడిఫైడ్ అని చదువుకుంటారు మీ ఇష్టం, మోడిఫైడ్ అని చదువుకుంటారు మీ ఇష్టం. సో షార్ట్కట్లో మిస్ అంటారు. ఓకేనా, మిస్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ లోన్స్. ఏం చేస్తారు? షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ లోన్స్ వీటిని ప్రొవైడ్ చేస్తారు. ఎలా ప్రొవైడ్ చేస్తారు? బై యూజింగ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో ఎవరికైతే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో సో వాళ్ళకి షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి, ఎట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్, తక్కువ వడ్డీ రేట్లకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా సో ఎంత అమౌంట్ వరకు ఫార్మర్స్ లోన్ తీసుకోవచ్చు అంటే అప్ టు 7 lakhs. అప్ టు 7 lakhs వరకు మన యొక్క ఫార్మర్స్ ఈ స్కీమ్ ద్వారా లోన్ని తీసుకోవచ్చు. సో తీసుకున్నప్పుడు వీళ్ళ మీద వేసే వడ్డీ ఎంత అంటే 7% పర్ యానం. ఎంత? 7% పర్ యానం. సో ఇక్కడ సబ్వెన్షన్ అని చెప్పి ఒకటి ఉంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఒకవేళ ఒక రైతు 7 lakhs లోపు ఒక లోన్ తీసుకున్నాడు అనుకోండి, తీసుకొని ఆన్ టైంలో రెగ్యులర్గా పే చేసేసాడు, అవునా? సో రెగ్యులర్గా పే చేసినప్పుడు మనోడు ఏం చేయాలి? ప్రిన్సిపల్ పే చేయాలి, వడ్డీ ఇంట్రెస్ట్ని కూడా పే చేయాలి. సో 7% పే చేసాడు అనుకోండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే శబాష్, నువ్వు తీసుకున్న లోన్ని ఆన్ టైంలో పే చేసావు,
సో ఎటువంటి డిలేస్ చేయలేదు. సో నేనేం చేస్తానంటే నీ మీద నేను 7% వడ్డీని ఛార్జ్ చేశాం కదా, సో అలా కాదు, నీకేం చేస్తామంటే 3% ఇంట్రెస్ట్ని సబ్వెన్షన్ చేస్తాము. ఏం చేస్తాము? సబ్వెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు నువ్వు 7% ఇంట్రెస్ట్ని కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ 4% కడితే చాలు. ఓకేనా? సో 4% ఫార్మర్ కట్టాలి, 3% ఎవరు కడతారంటే సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది. ఎవరికి? బ్యాంక్కి. ఓకేనా? సో బ్యాంక్కి 7% వెళ్ళిపోతుంది, బ్యాంక్కి వెళ్ళాల్సిన 7% వెళ్ళిపోతుంది. సో ఆ 7% అనేది ఎవరెవరు ఎంతెంత షేర్ వేసుకుంటారు అనేది ఫార్మర్ రెగ్యులర్గా కట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ రైతు రెగ్యులర్గా పే చేస్తున్నాడు అనుకోండి, జస్ట్ 4% ఫార్మర్ పెట్టుకుంటే చాలు, రిమైనింగ్ 3% ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది అనమాట. సో దీన్నే మనం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటాం. సో దీన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చారు కాబట్టి మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటాం, షార్ట్కట్లో మిస్ అంటాం. ఓకేనమ్మా? రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. సో ఈరోజు కొన్ని MCQs చూసాం అండ్ ఇంపార్టెంట్ స్కీమ్స్ కూడా మనం చూడటం జరిగింది అగ్రికల్చర్కి సంబంధించినవి. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, సో ఇటువంటి సెషన్స్ మీరు కానీ నా నుంచి ఇంకా ఎక్కువగా కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.